హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి. ఇవాళ ఎలా అయినా సరే ఇంకా హార్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో నేను తీస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి, షేక్ అవుతుంది. సో నేను కోసేది కూడా మీకు తెలియాలి కాబట్టి సో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేనే ట్రై చేయాలి కాబట్టి, నేనే కొయ్యాలి కాబట్టి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. సో దయచేసి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇలా ఇది 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 20th టైం ఏమోనండి. ఇది 20th టైం నేను ఇలా హార్వెస్ట్ చేయడం. చాలా 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 బాగా ఈ అంటే మనం ఒక్కసారి తెచ్చుకుంటే చాలండి. ఎన్నిసార్లైనా మనం కోసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వాడచ్చు. అది వచ్చిందంటే మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. చక్కగా శనగపప్పులో వేసుకోవచ్చు, పొడి కూర చేసుకోవచ్చు, కందిపప్పులో వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసి కూర చేసుకోవచ్చు. అలాగే పొడి చేసుకోవచ్చు, పొనగంటి కూర పొడి చేసుకోవచ్చు. రకరకాలు చేసుకోవచ్చండి. మనం చేయాలే తప్ప రకరకాలు చేసుకోవచ్చు. సో ఇలా ఇది 20వ నేను హార్వెస్ట్ చేయడం. సో ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇంకా నేను ఆకాకు తీయకుండా ఒక చేత్తోనే నేను అసలు 2 చేతులు ఉపయోగించాలి దీనికి. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఇట్లా కోసేస్తున్నాను అన్నమాట. నేను ఆకాకు కాకుండా దాని మొదలుతో కోసేస్తున్నాను. దొరికితే ఆకు కోస్తున్నాను, లేకపోతే మొదలు కోసేస్తున్నాను. అది నాకు ఈజీగా ఉంటుంది కదండి తుంపడానికి. అది ఇంకా ఇలా వస్తుందండి మొత్తం. ఇదంతా పొనగంటి కూరేనండి, ఇదంతా పొనగంటి కూర. మీకు కనిపిస్తుందా అండి? ఇగో ఇలా నేను కోసేస్తున్నాను అనమాట. మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి, మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. మళ్ళీ మనం కోసుకోవచ్చు. ఇంకో 15 రోజులు పడుతుంది, 15-20 రోజులు పడుతుందండి. అప్పుడు మనం మళ్ళీ ఇది వాడుకోవచ్చు. సో అంతగా వచ్చేటప్పుడు మీరు ఒక్కసారి పొనగంటి కూర తెచ్చుకుంటే మాత్రం, మీకు ఇంట్లో కుండీ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకోవడానికి. ఎందుకంటే పొనగంటి కూర చాలా చాలా మంచిది కళ్ళకి. సైట్లు ఏమైనా ఉంటే పోతాయి. చాలా మంచిది. మంతెన సత్యనారాయణ గారు అయితే దీని గురించి చాలా చెప్పారు. అందరూ వాడండి వాడండి మంతెన సత్యనారాయణ గారు చెప్పారు. దయచేసి పొనగంటి కూర తినండి అని చెప్పారు. సో ఆ రోజు చూశాను. నెక్స్ట్ డే మా ఇంటికి పొనగంటి కూర వచ్చింది. ఇంకంతే. ఇంకా ఆయన చెప్పాక నేను ఇలా కుండీ ఉంటే కుండీలో పాతేసాను. ఏం లేదు, కాడలండి, కాడలు వేసాను అంతే. ఆ కాడలే ఇంతవరకు అయింది. ఇది 20వ నేను చేసేది. ఇలా చూసారా ఎంత వస్తుందో చూసారా. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్న మూలాంచి నేను 2 చేతులతో పట్టుకోలేక ఇట్లా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ తీసేవాళ్ళు లేరు కదండి. ఒక్క చేత్తో నేను చేస్తున్న మూలాంచి ఇబ్బందిగా ఉంటుంది. బట్ మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు నేను చూపించాలని నేను తీస్తున్నాను అనమాట. సో దట్ మీరు కూడా గుర్తుపెట్టుకుంటారు కదా, అవును ఇన్నిసార్లు హార్వెస్ట్ చేసింది, మళ్ళీ వచ్చింది. నేను చెప్పడం ఒకటే కాదు కదండి, చేసి కూడా చూపించాలి ఒకసారి. అందుకని మీకు ఐడియా ఉంటుంది కదా, అవును కదా మనం కూడా కొనుక్కోవచ్చు కదా, మనం కూడా కొన్నప్పుడు ఈ మాట ఒక దాంట్లో వేసేస్తే మనకి కూడా పొనగంటి కూర వస్తుంది కదా అని అనుకుంటారని నేను ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను మీకు. సో అందరూ ఈ మధ్యకాలంలో అందరికీ సైట్ వచ్చేస్తుంది కదండి, అందరికీ కళ్ళజోడు వచ్చేస్తుంది. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ కానీ లేదా చదువులు ఎక్కువైపోయి మొబైల్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ వల్ల ఇంక నిరంతరం వాటితోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇది తప్పదు, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. సో కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటివి వారానికి 2-3 సార్లైనా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి. సో మ్యాక్సిమం అయిపోయింది, ఇంకొంచెం ఉంది. అది 2 చేతులు ఉపయోగించి తీయాలి. నేను తీస్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా పొనగంటి కూర తెచ్చుకోండి, పాతండి, ఏదో కుండీలో వేసుకోండి, బతికేస్తుంది.
బతికితే మాత్రం పాపం మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా వదలదు. ఎన్నిసార్లు ఇమ్మంటే అన్నిసార్లు ఇస్తుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఆరోగ్యవంతమైంది. చూసారా, మ్యాక్సిమం అంతా తీసేసాను. ఇంక ఇవి 2 చేతులు పెట్టి ఉపయోగించాలి, లోపల ఉంది కాబట్టి. సో నేను దీంతో వీడియో ఆఫ్ చేస్తున్నాను. సో మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు, మళ్ళీ నా పెంట్ గార్డెన్ చూపించేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనండి, బాయ్ అండి.